ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 6వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సీసు, సేసో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 6వ తేదీన గోచర ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వాళ్ళకి ఈ రోజంతా కూడా మీరు ఎంత అణుకువగా, ఎంత సహనంగా, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆవేశాలకి కానీ, కోపతాపాలకు కానీ, దుందుడికి నిర్ణయాలకు కానీ, అనాలోచిత నిర్ణయాలు కానీ చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖర్చుల విషయంలో ఖర్చును కూడా మీరు చాలా వరకు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ ఖర్చులు మీరు అదుపు చేసుకోకపోతే మీరు ఖచ్చితంగా డెఫిషియట్లో పడిపోతారన్న విషయాన్ని గమనించాలి. ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మీ ఫ్రెండ్స్ నుంచి కానీ, అలాగే మీ యొక్క బంధువుల నుంచి కానీ ఒక అశుభమైన వార్తలు వినడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా, శారీరకంగా, అలాగే సామాజికంగా కూడా ఏదో రకమైన ఇబ్బంది కానీ, ఏదో రకమైన ఆటంకాలు కానీ, ఏదో రకమైన సమస్య కానీ మీరు ఎదుర్కొనే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క విలువైన వస్తువులను మీరు ఈ రోజున భద్రపరచుకోండి, భద్రంగా ఉంచుకోండి. అలాగే మీ విలువైన వస్తువులు, ఆభరణాలు కానీ, విలువైన వస్తువులు కానీ, ఇతరత్ర ఏదైనా సరే మీరు చాలా వాటి మీద ఒక కన్ను వేయాలి, కాన్సన్ట్రేషన్ చేసి కన్ను వేయాలి. మీరు వాటిని నిర్లక్ష్యంగా వదిలేస్తే అవి చోరీలు పోవటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల మీతో పరిచయమైన ప్రతి వ్యక్తిని కూడా మీరు నమ్మకుండా ఉండటం మంచిది. అలాగే మీతో స్నేహం చేసే ప్రతి ఒక్కరితో కూడా మీరు పూర్తిగా వాళ్ళ మీద నమ్మకం ఉంచడం అంత మంచిది కాదన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్తో కూడా ఈ రోజున మీకు కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇద్దరికి కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇద్దరికి కూడా వాదోపవాదాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఆ వాదోపవాదాలు వచ్చి, ఘర్షణలు వచ్చి ఇద్దరి మధ్య కూడా కొంచెం ఒక రకమైన ఘర్షణ వాతావరణం ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. మీకు ఖచ్చితంగా కూడా ఈ రోజున మీకు ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు బాగా పెరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు కానీ సాధ్యమైనంత వరకు బయట ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. బయట పదార్థాలని, బయట ఆహార పానీయాలని అన్నిటిని కూడా మీరు అవాయిడ్ చేయండి. దానివల్ల ఏంటంటే మీరు కొంచెం ఆరోగ్య సంబంధమైన ఇబ్బంది నుంచి తప్పించుకున్న వారు అవుతారు. అలా కాకుండా కనుక మీరు బయట ఫుడ్స్ని, బయట ఆహార పానీయాలని అన్నిటిని కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఈ జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు కానీ, ఇతరత్ర సమస్యలు కానీ పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ప్రయాణాల్లో కానీ, లేకపోతే మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణాలు చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తే అంత మంచిది. మీరు చేస్తున్నప్పుడు 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ యొక్క గమ్యస్థానం మీద దృష్టి పెట్టాలి. కానీ సెల్ ఫోన్లో మాట్లాడుతూ కనుక మీరు మీ యొక్క వెహికల్స్ని నడుపుతూ ఉంటే కనుక ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారు. ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశం లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి
ఈ రోజున మిమ్మల్ని నిందించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. మీ యొక్క బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ మిమ్మల్ని నిందించే వారి సంఖ్య పెరుగుతుంది. అందువల్ల అవతల వాళ్ళు ఏమన్నా కూడా మీరు కామ్గా ఊరుకోండి. అవతల వాళ్ళు ఎలాంటి మాటలన్నా కూడా మీరు మౌనంగా ఉంటే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులందరూ కూడా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 1కి 10 సార్లు చదువుకుని మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఏకాగ్రత పెట్టకపోతే, చదువు మీద ఏకాగ్రత పెట్టకపోతే ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్, మీరు అనుకున్న ఫలితాలు మీ విద్యలో సాధించలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు మాత్రం బాగా పెరుగుతాయి. కాబట్టి ఖర్చుల విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క పార్ట్నర్స్తో, మీ వ్యాపార భాగస్వాములతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓర్పు సహనాలతో వ్యవహరించాలి. అలా కాకుండా మీరు ఆవేశాలతో నిర్ణయాలు తీసుకుంటే కనుక అవి తప్పుడు ఫలితాలని, అంటే సక్రమమైన ఫలితాలని ఇవ్వవన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క నిర్ణయాలు తీసుకునేటప్పుడు దుందుడికి నిర్ణయాలు వద్దు, ఆవేశపూరితమైన నిర్ణయాలు వద్దు. అలాగే మీరు ఒకవేళ నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉంటే మీ వెల్ విషర్స్ యొక్క సహాయ సహకారాలు తీసుకుని మీరు ఆ విధంగా నడుచుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే, ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే ఆదాయం విషయంలో కానీ, రిలేషన్స్ విషయంలో కానీ, ఇలాంటి ఏ విషయాల్లోనన్నా మీరు ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా మేలు చేస్తుంది. ఆచితూచి 1కి 2 సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా వరకు మీకు మేలు చేస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆరోగ్యపరంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరూ మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆరాధన మీరు చేయండి. దానివల్ల స్వామివారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు మీకు లభించి మీకు అద్భుతంగా యోగిస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, లేకపోతే లలిత స్తోత్ర పారాయణం కానీ చేయటం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.